అందరికి నమస్తే. ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం, ఎగ్జిట్ పోల్స్ దీనిలో బిజీగా ఉంటే మంత్రి కొండా సురేఖ మిడ్‌నైట్ అర్ధరాత్రి కరెక్ట్‌గా 12 గంటలకి ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ పెద్ద వైరల్. ఏంది ఆ ట్వీట్ అంటే, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఎప్పుడో ఆమె చేసిన కామెంట్లు. పోయిన సంవత్సరం 2024 అక్టోబర్‌లో అక్కినేని నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద సమంత, నాగచైతన్య, కేటీఆర్ వీళ్ళందరినీ లింక్ పెట్టి మాట్లాడిన సంగతి మీకు అందరికీ తెలుసు. దాని మీద ఆమె క్షమాపణ చెప్తూ ట్వీట్ చేసింది. మరి ఇప్పుడేం అక్కడికి వచ్చింది అసలు ట్వీట్ చేయనికే? ఏం జరుగుతుంది? అప్పుడే ఆ రోజే చెప్పింటే వేరే ఉంటుండే, ఇంత దూరం వచ్చేది కాదు. ఆమె ఇప్పుడు కోర్టు కూడా అటెండ్ అవుతుంది. ఒక పక్క కేటీఆర్ కూడా సేమ్ కేసు పెట్టింది. మరి కేటీఆర్ క్షమాపణ చెప్పలే. ప్లస్ హియరింగ్ ఉంది, రేపే హియరింగ్ ఉంది కోర్టులో. సరే, ఏమై ఉండొచ్చు, అసలు ఏంది ట్వీట్, ఏంది వ్యవహారం, ఏంది, ఏం జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి, నాగార్జున చాలా క్లోజ్, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు ఈమెను సేవ్ చేయలేకపోతున్నారు ఆయన? ఇట్లాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి ఇట్లాంటివి. అన్ని విషయాలు మాట్లాడదాం. మీ గొంతుగ్గా నేను మాట్లాడతా. దీనిలో సమాజానికి ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశమే. మీరు ప్రోత్సహిస్తే ఇంత దూరం వచ్చినాం. ఎంతోమంది రిపోర్ట్స్ కొడుతూనే ఉన్నారు పడరానోళ్ళు, అయినా ఏం పట్టించుకోము. ఎందుకంటే మీ బలం నాకు ఉంది కాబట్టి. నేను మీ బలానే కోరుకుంటున్నా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినాం, ఇంకా ముందుకు పోదాం. షేర్ కూడా చేయండి వీడియో. ఇది కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్. మంత్రి, ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ ఆఫ్ నాగార్జునకు ట్యాగ్ కూడా చేసిండ్రు. నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హర్టింగ్ ఆర్ డిఫేమింగ్ అక్కినేని నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ రిగ్రెట్, క్షమాపణ, అది పశ్చాత్తాపడుతుంది. రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం. ఐ రిగ్రెట్ ఎనీ unintended impression given in my statements in relation to them and withdraw the same. నేను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటున్నా. నేను కావాలని మిమ్మల్నో లేకపోతే మీ ఫ్యామిలీనో అవమానించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. ఏ ఇంటెన్షన్ నాకు లేదు. మీరు హర్ట్ అయ్యింటే నాకు మిమ్మల్ని హర్ట్ చేయాలని ఇంటెన్షన్ నాకేం లేదు. నేను పశ్చాత్తాపడుతున్నా అని ఎన్ని గంటలకు చేసింది తెలుసా? 12 నవంబర్ 2025 12 గంటల 2 నిమిషాలు మిడ్‌నైట్ అర్ధరాత్రి చేసిండ్రు. మరి చర్చలు అప్పుడే జరుగుతుంటే చాలా పెద్ద పెద్దోళ్ళ ఇళ్ళలో తెల్లారినా కూడా చేయొచ్చు, అంత అర్ధరాత్రి చేసిండ్రు మేడం. ఏంది అసలు, ఏం చెప్పదలుచుకున్నారు కొండా సురేఖ గారు? ఆమె అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది 2024 అక్టోబర్లో చేసిర్రు. ఆమె ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఏదో నా మతస్థిమితం కోల్పోయి మాట్లాడినా, లేకపోతే ఏదో టెన్షన్లో మాట్లాడినా, లేకపోతే నా నోటికి ఏది వస్తే అది మాట్లాడినా సేమ్ ఇదే మెసేజ్. ఒక ట్వీట్ చేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున ఒక కేసు నడుస్తుంది, క్రిమినల్ పరువు నష్టం దావా చేశారు. కేటీఆర్ కూడా సేమ్ కేసు వేసిండు నాంపల్లి కోర్టులోని, క్రిమినల్ పరువు నష్టం దావా. ఇప్పుడు ఆమె అటెండ్ అవుతుంది కోర్టుకు. పాపం ఒక మినిస్టర్ కోర్టుకు పోతున్నప్పుడు ఆమె ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో నేను చూస్తున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఆ ఫోటోలో వీడియోలో వచ్చినప్పుడు నేను చూస్తున్నా. చాలా ఇబ్బంది. ఇప్పుడు మినిస్టర్లు చాలామంది కోర్టుకు పోతుంటారు, కానీ వాళ్ళు అఫెన్స్లో ఉండి పోవడం అనేది కథ. అంటే వేరే వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు పోవడం వేరు. ఇప్పుడు ఈమెనే నోరు జారో నోరు కావాలనో మాట్లాడి వాటిని మళ్ళీ మళ్ళీ మాట్లాడి వాటిని సమర్థించుకొని ఇప్పుడు కేసులో ఈమెనే పోవడం అనేది కొద్దిగా గిల్టీ. కోర్టుకు పోతే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు, ఏదో తప్పు చేసినట్లుగా. అందరు అక్కడనే ఉంటారు. కోర్టుకు పోయే దగ్గర ఏముంటుంది, డబ్బులు ఎగబెట్టిన వాళ్ళు అక్కడనే అదే లైన్లో ఉంటారు, చెక్ బౌన్స్ కేసుల వాళ్ళు అక్కడనే ఉంటారు, ఈ పరునాశం దావా వాళ్ళు అక్కడనే ఉంటారు. అందరితో పాటు మేడం కూడా ఉండాలి. మేడంకు చాలా గిల్టీ అది. ఒక మినిస్టర్ అట్లా పోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే కదా. మామూలుగానే కష్టం అనిపిస్తుంది. అట్లాంటిది ఇది కూడా క్లిష్టమైన పరిస్థితులే కాబట్టి పోతున్నారు. డిఫెన్స్లో ఉంటే ఏం కాదు, ఆమె అఫెన్స్లో ఉన్నారు. అఫెన్స్లో ఉండడంతోన ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏం లాభము, దేని గురించి పెట్టినరో బహుశా కోర్టులో చెప్పుకుందామనే ప్రయత్నమేమో. కేసు ఉంది కదా, దానిలో ఒక అప్డేట్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇక తీర్పు కూడా దగ్గర పడినట్టుంది. కాబట్టి కోర్టులో లేదు నేను పబ్లిక్గా క్షమాపణ చెప్పినా అని చెప్పే ప్రయత్నమేమో. ఒకటి ఉంటుంది కోర్టు భాషలో, కత్తి తీసుకొని ఒక మనిషిని పొడిచి చంపేసిండ్రు.
చంపించినాక కోర్టుకు పోతే ఆయన అయ్యో నాకు తెలియదు సార్, కత్తితోనే పొడిస్తే చచ్చిపోతారని నాకు తెలియదు, లేకపోతే నేను కత్తితో పొడిచేవానే కాదు. అది నేరమా కాదా? నేరమే. కత్తితో పొడిస్తే నాకు తెలియదు చచ్చిపోతారని అన్న అజ్ఞానం కూడా నేరమే. ఇక్కడ కూడా మాట్లాడడం నేరమే. నేరమే. అవతలలో ఉత్తగానే కేసు పెట్టరు కదా, అవతలలో హట్ అయి పెట్టిరు. కేటీఆర్ కూడా ఈ రెండు ఫ్యామిలీస్, నాగార్జున ఫ్యామిలీ హట్ అయింది, ఇక్కడ కేటీఆర్ ఫ్యామిలీ హట్ అయింది, ఇద్దరు హట్ అయ్యారు. అందుకే ఇద్దరు కేసు పెట్టారు. ఇట్లా నేను అజ్ఞానంతో పెట్టినానో, లేకపోతే నాకు ఏ ఇంటెన్షన్ లేకుండా పెట్టినానో, లేకపోతే నేను ఎందుకో పెట్టినా అని కోర్టులో చెప్పుకుంటే కూడా లాభం లేదు. ఇప్పుడు ఈమె కోర్టులో చెప్పుకోవడానికి ఒకటి పనికొస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆమె నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. నేను అన్నా అనే కదా, ఇంటెన్షన్తో అనలేదన్నా కానీ నేను అన్న మాటలు ఇంకో ఇంటెన్షన్లో అనలేదు అనే సందర్భం విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. బహుశా 2 విషయాలు ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, కాంప్రమైజింగ్ ఫార్ములాకి వచ్చి కోర్టులో కాంప్రమైజ్ కావాలంటే నాగార్జున మళ్ళీ పిటిషన్ వేయాలి. నాగార్జున మళ్ళీ ఓకే మేము అవుట్ ఆఫ్ కోర్టు మాట్లాడుకున్నాము, ఐఎమ్ హ్యాపీ అని ఆయన కోర్టులో చెప్తే ఆయన పర్మిషన్ లేకుండా కోర్టు కూడా డిస్మిస్ చేయదు కేసుని. కాబట్టి అట్లా మాట్లాడుకొని చేసినారా అంటే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనుకుంటే తలుచుకుంటే చేయొచ్చు ఈ కేసు కాంప్రమైజ్. రేవంత్ రెడ్డి నాగార్జున చాలా క్లోజ్. అప్పుడు ఇన్కన్వెన్షన్ కొలగొట్టిర్రు, అప్పుడు ఆ తర్వాత చాలా క్లోజ్ అయింది ఇద్దరు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంటారు, అది కోర్స్ నాకు తెలియదు అది. అయితే కానీ చేయడు. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? వాళ్ళ బిడ్డే వచ్చి మొత్తం రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేసింది, రేవంత్ రెడ్డి వ్యవహారాలన్నింటినీ కూడా. కాబట్టి బహుశా ఆయన పట్టించుకోకపోవచ్చు. కాబట్టి అదే ఈ ట్వీట్కు దానికి కాంప్రమైజింగ్ సంబంధం ఉండకపోవచ్చు. ఒకటి కోర్టులో చెప్పుదాం, కోర్టులో చెప్పుకుంటే ఒక కోర్టులో ఒక విషయం చెప్పనీకి వస్తుంది కదా, ఈ ఒక కౌంటర్ ఇవ్వడానికి పనికొస్తుందని చెప్తే పెట్టి ఉండొచ్చు. లేకపోతే మూడోది, శిక్ష తక్కువ పడుతుంది. నేరం ఒప్పుకుంటే, లేకపోతే నేను బహిరంగ క్షమాపణ చెప్పినా ఈ నేరం కరెక్టే నేను చేసింది అనుకుంటే కొద్దిగా శిక్ష తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఈ 3 కేటగిరీలో మేడం ఏ కేటగిరీని ఎంచుకొని ఇది చేసినారో నాకు అర్థం కాలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అది ఎప్పుడో చేసి ఉంటే ఈ ట్వీటు దానికి చాలా ప్రతిఫలం ఉండేది. మొత్తం ఎంత అయిపోయిన తర్వాత ఇది చేస్తున్నారు. నేను ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు అప్పట్లో బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ కాల్పులు, సురేషు కేసు పెడితే బాలకృష్ణ జైలుకు పోతుండే, శిక్ష కూడా పడుతుండే కాల్పుల కేసులో. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా నేను కేసును కొద్దిగా స్లోగామని చెప్తా, కానీ అవతల పార్టీతోనే మీరే కాంప్రమైజ్ కావాలి, మీరే మాట్లాడుకోవాలంటే ఇక ఎవరో చంద్రబాబు నాయుడు ఎవరో రంగంలో దిగి ఆ బెల్లంకొండ సురేష్తో మాట్లాడి కేసు పెట్టకుండా క్లోజ్ చేసి పడేసి. అది ఒక్క కేసే కాదు, కేకే ఇంట్లో కూడా ఒకసారి గన్ కాల్పులు జరిగినాయి. వాళ్ళ కొడుకు ఒక ఆయన కాల్చిండు, చనిపోయాడు ఆయన. ఆ కేసు కూడా అవతల పార్టీతో మాట్లాడి విత్డ్రా చేసిన. అంటే ఇవతల కూడా ఫ్యామిలీస్, కేటీఆర్ లేకపోతే నాగార్జున, వాళ్ళు ఒప్పుకుంటే తప్ప ఈ కేసులు విత్డ్రా కావు. వాళ్ళు ఒప్పుకునే సిచ్యువేషన్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఈ కేసు ఆమెకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద మచ్చ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది, ఒక్కొక్క ప్రభుత్వంతో వాళ్ళకుంటుంది, అదంతా వేరే విషయం. నాగార్జున సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగార్జున కాదు. వాళ్ళ కష్టాలు, ప్రభుత్వంతో వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళ రిలేషన్స్ అవి వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ కొండా సురేఖ మంత్రి పదవి కూడా డేంజర్ పడ్డది ఈ స్టేట్మెంట్తోన. కొండా సురేఖ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగా లేదు అన్న ఆ మధ్య వరుస ఎపిసోడ్లతోన హైకమాండ్ చాలా సీరియస్ అయింది. హైకమాండ్కు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడా ఉంటాడా సినిమా ఇండస్ట్రీని కూడా వీళ్ళు ఇట్లే నాశనం చేస్తారో, లేకపోతే సినిమా ఇండస్ట్రీని మొత్తం ఒక ఎనిమిలాగా చూస్తారో అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు కొండా సురేఖ కాంట్రవర్సీస్తోన ఇక్కడున్న గవర్నమెంట్ కూడా ఎక్కడో కొంతమంది ఉంటారు కదా, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, హట్ అయ్యేవాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ హేట్ చేసేవాళ్ళు, ఇట్లాంటి సిచ్యువేషన్లతోన కాంగ్రెస్ అంటే విసుకునే వాళ్ళు, ఇట్లాంటి సిచ్యువేషన్లతోన ఉంటారు, ఆ సెక్షన్ పీపుల్ కూడా ఉంటారు. కాబట్టి నాగార్జున ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హట్టుగారా, కేటీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హట్టుగారా, ఇట్లా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇక ఆమె మంత్రి పదవి కూడా డేంజర్లో పడ్డది, కొండా సురేఖ మంత్రి పదవి. రేపనాడు ఆమె మంత్రి పదవి తప్పించాల్సి వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద రీజన్ లాగా కనిపిస్తుంది. కాబట్టి బహుశా అక్కడి నుంచి స్కిప్ కావాలనే ప్రయత్నం కూడా బహుశా ఉండొచ్చు. ఏదేమైనా ఈ ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయిపోయింది. అది మిడ్ నైట్ చేయడం అనేది ఒక పెద్ద స్పెషల్. ఉదయం పూట మామూలుగా 10-11 గంటలకు ఇస్తే ఇబ్బంది లేదు. మరి ఎవరో అడ్వైజ్ అప్పుడే ఇచ్చినట్టున్నారు మేడంకి. కానీ ఈ అడ్వైజ్ ఎవరో ఇచ్చిన ఆయన ఆ రోజే ఇచ్చి ఉంటే ఆమె చాలా సేఫ్ ఉండేది. బట్ నోరు ఎంత తక్కువ ఉంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అంత సేఫ్ ఉంటుంది. లేకపోతే ఇట్లా కోట్ల చుట్టూ తిరగక తప్పదు. మంత్రి ఉన్నంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరు. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా,
ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.